మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఓ రేంజ్లో ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా నేడు పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం ఈ చారిత్రాత్మక వేడుకకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి విజయవాడలోని ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా పెద్ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అదేవిధంగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ద పాన్ ఇండియా మూవీ పెద్ది కూడా సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగే పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరో రామ్ చరణ్ తేజ్తో పాటు జాన్వీ కపూర్, అదేవిధంగా సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ కూడా రానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అభిమానులు భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఎంపీ కేశినేని శివనాథ్ ఎప్పటికప్పుడు కూడా ఈ కార్యక్రమం గురించి పర్యవేక్షిస్తున్నారు. అసలు పవర్ఫుల్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. ఇందిరాగాంధీ స్టేడియం మొత్తం కూడా ఇటు అభిమానుల సందడి మధ్యలో కూడా ఇటు కోలాహలంగా కూడా సాగుతుంది. ఈ క్రమంలో పెద్ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను విజయవాడ అత్యంత వైభవంగా కూడా నిర్వహించనున్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే మొత్తం రామ్ చరణ్తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, అదేవిధంగా ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబుతో సహా చిత్రబృందం మొత్తం విజయవాడ రానుంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనున్నాయి. కానీ రేపు ఏదైతే తెలంగాణలో జనసేన పార్టీ మీటింగ్ ఉన్నందున ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావట్లేదు అని కూడా ఇప్పటికే సినీ వర్గాలు కూడా చెప్పాయి. మెగా పవర్ స్టార్ ఇటు రామ్ చరణ్ తేజ్ కూడా నటించిన సినిమాలో ఇప్పటికే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితి. ఇటు చూసుకున్నట్లయితే ఈ చిత్ర విడుదల భారీగా కూడా అభిమానులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. వివిధ రకాలుగా పాసులు కూడా ఇచ్చారు. సెలబ్రిటీ పాస్, ఎంఐపి పాస్, వివిఐపి పాసులు కూడా ఇచ్చారు. ఈ సెలబ్రిటీ పాసులు ఉన్న వాళ్ళు ఎక్కడైతే మొత్తం కార్లు వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు స్టేడియం గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. సుమారు 1500 మంది పోలీస్ బందోబస్తుతో పాటు 70 సీసీ కెమెరాలు, ఇందిరాగాంధీ స్టేడియం చుట్టుపక్కల 70 సీసీ కెమెరాలతో పాటు 10 డ్రోన్లు కూడా మొత్తం ఈవెంట్ను కూడా నిఘా నీడలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డ్రోన్స్తో కూడా మొత్తం మానిటరింగ్ చేసిన పరిస్థితి. ఒక కమాండ్ కంట్రోల్ కూడా ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. వర్చువల్గా ఏదైతే మొత్తం పోలీసులు ఉన్నారో ఇటు మొత్తం అందరూ కూడా హీరోకి సంబంధించిన కార్వాన్లు అన్నీ కూడా స్టేజ్ బ్యాక్ సైడ్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1500 మంది పోలీస్ బందోబస్తుతో పాటు 10 డ్రోన్లు, మొత్తం 10 డ్రోన్లు కూడా స్టేడియం చుట్టుపక్కల మొత్తం కూడా ఎగరనున్న నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇవాళ సాయంత్రం జరిగే పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్కు గ్రాండ్ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు మొత్తం రామ్ చరణ్ తేజ్ వస్తున్నారన్న నేపథ్యంలో ఇప్పటికే స్టేడియంలో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు అందరూ కూడా ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మొత్తం స్టేడియం చుట్టుపక్కల మొత్తం కూడా ఇటు 70 సీసీ కెమెరాలతో పాటు 10 డ్రోన్లు టెక్నాలజీ ఉపయోగించి టెక్నాలజీని అనుసంధానం చేసి 10 డ్రోన్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్ పెద్ద ఈవెంట్కు కూడా గ్రాండ్ సక్సెస్ అదేవిధంగా అవబోతుంది. అదేవిధంగా మొత్తం ప్రేక్షకులు అదేవిధంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి.